ఫ్రెండ్స్ మరి చూడొచ్చు, మనం పైప్ అయితే టాటా స్ట్రెచ్రా పైప్ తీసుకొచ్చాము. మరి అలాగే మనకు థిక్నెస్ కూడా తెలుస్తుందండి. చూస్తున్నాం కదా థిక్నెస్ 1.6 mm థిక్నెస్ అనేది మనకు ఇక్కడ ఉంటుందండి. ఈ థిక్నెస్ ఎంత ఉందో అనేది మనకు 1.6 mm దీని థిక్నెస్ వెర్నియర్తో తెలుస్తుంది. చాలామంది లైట్ పైప్ లేసి కూడా మనకు మంచి పైపే సార్ అని చెప్తారు, మనకు తెలియదు, గుర్తుపట్టలేము. అదే ఇలా టాటా కానీ అయితే మనకు దీనిపైన టాటాది కంపెనీ లోగో ఉంటుంది, ప్లస్ ఇది ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకు బయటంగా పాలిషింగ్ బాగుంటుంది, అలాగే లోపలంగా కూడా పాలిషింగ్ బాగుంటుంది. మరి దీనికి నార్మల్ ఐరన్కి డిఫరెన్స్ ఏమిటంటే, డిఫరెంట్ ఐరన్ కూడా ఐరనే, కాకపోతే ఏంటంటే చాలా తొందరగా అయితే కుళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఏమవుతుంది మనకు లోపల పక్క కూడా తొందరగా రస్ట్ వచ్చిపోతుంది. నాది పెద్ద కెమెరాగా అనిపిస్తలేదు కానీ తొందరగా, చాలా తొందరగా లోపలంగా కుళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. చూడొచ్చు మీరు, చూడండి ఫ్రెండ్. ఇప్పుడు పైప్ లోపల కూడా రస్ట్ ఉంటుంది, మనకు కనిపించదు. ఎందుకంటే రస్ట్ ఎట్లయితే పైన ఈ రస్ట్ ఉందో పైపు బయట లోన కూడా అలానే రస్ట్ ఉంటుంది. మనకు కనిపిస్తుందా? లోపల కూడా అలానే రస్ట్ వచ్చి తొందరగా తుప్పు పట్టేస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీకు ఈ గేట్ కనిపించవచ్చు బయట, అరే మంచి కలరే ఉంది కదా, నీట్గానే ఉంది కదా అని. కానీ దీని లోపల సైడ్లో కూడా యాస్టీస్గా అలానే రస్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఐరన్ వాడితే మంచి క్వాలిటీ ఐరనే వాడాలి. లాంగ్ టైం లైఫ్ ఉంటుంది, లేదా తొందరగా తుప్పు పట్టి పాడైపోతుంది.